మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో సభ్యులంతా ఒకటైతే అల్లు అర్జున్ మాత్రం ప్రత్యేక ప్యాకేజీ పెట్టుకొని స్వతంత్రంగా జీవిస్తున్నారు. చిరంజీవి అనే వృక్షం కింద కాకుండా అల్లు అర్జున్గా తనకంటూ ఓ సొంత బ్రాండ్ ఉండాలనేదే అతని ఉద్దేశం. ఈ క్రమంలో సహజంగానే కొన్ని విభేదాలు తలెత్తుతుంటాయి. కొందరు వాటిని పొగరు అంటారు, మరికొందరు అహంకారం అంటారు. ఎవరి వైపు పరిశీలించినా ఎవరు చెప్పేది విన్నవారు చెప్పేదే సరైందే అని అనిపిస్తుంటుంది. ఇందులో ఎవరి వాదన వారిది. ఇటువంటి పరిణామాల మధ్య తలెత్తిన చిన్న అనుమానాలు, అహంకారాలకు చివరకు తీవ్రమైన విభేదాలకు దారితీశాయి. భగ్గుమన్న విభేదాలు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు మద్దతిచ్చేందుకు మెగా కుటుంబ సభ్యులంతా అక్కడే ఉండి అతని విజయం కోసం కృషి చేశారు. అల్లు అర్జున్ మాత్రం ట్వీట్తో సరిపెట్టి నంద్యాల నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న శిల్పా కిషోర్ రెడ్డికి మద్దతిచ్చేందుకు స్వయంగా వెళ్లారు. ఒక్కసారిగా మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పవన్ విజయం సాధించిన తర్వాత కూడా బన్నీ మరో ట్వీట్ తో సరిపెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్లలేదు, ఆహ్వానం అంది ఉండదని కొందరు అంటున్నారు. కావాలనే దూరంగా ఉంటున్నట్లు స్పష్టం. మెగా కుటుంబంలోని సభ్యురాలైన నాగబాబు కుమార్ నిహారిక కమిటీ కుర్రోలు సినిమా నిర్మించారు. దీనికి మద్దతుగా మహేష్ బాబు, నాని లాంటి హీరోలంతా ట్వీట్ చేసి మద్దతు తెలిపారు. అల్లు అర్జున్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. అసలు ఈ సినిమా గురించే ఆయన పట్టించుకోలేదని చెప్పవచ్చు. తాజాగా బన్నీ వాసు నిర్మించిన ఆయి చిత్రం విడుదలైంది. ఈ సినిమాను ఆదరించాలంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఈ ఒక్క ట్వీట్ తో అల్లు అర్జున్ కావాలనే మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడనేది స్పష్టమైంది. పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల కాబోతుంది. ఈ సినిమా ఫ్లాప్ అయితే బన్నీ పొగరు, అహంకారం అన్నీ తగ్గుతాయని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం ఈ సినిమా హిట్ అయితే చిరంజీవి ఎవరో తనకు తెలియదని అంటాడని, భవిష్యత్తులో ఈ తరహా పరిణామాలే చోటు చేసుకోబోతున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.